హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మహేష్, కన్సల్టెంట్ ట్రామా, ఆర్థ్రోస్కోపీ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్, నాగార్జున హాస్పిటల్స్, కానూరు, విజయవాడ. ఈ రోజు మనం ఈ వీడియోలో జాయింట్స్ ని నొప్పులు రాకుండా హెల్దీగా ఎలా ఉంచుకోవాలి ఆ టిప్స్ తెలుసుకుందాం. వెయిట్ అనేది కంట్రోల్లో ఉంచుకోవాలి. ఎందుకంటే ఓవర్ వెయిట్ అనేది ఎప్పుడైతే అయిందో మన బాడీలో జాయింట్స్ మీద, మెయిన్లీ వెయిట్ బేరింగ్ జాయింట్స్ అంటే ఈ హిప్ జాయింట్ కానీ, నీ జాయింట్ కానీ, యాంకిల్ జాయింట్స్ కానీ, వీటి మీద లోడ్ ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట. మనకి రీసెర్చ్ ప్రకారం మన బాడీ వెయిట్ 1 kg తగ్గగలిగితే గనక మన మోకాల మీద స్ట్రెయిన్ అనేది 4 times తగ్గుతుంది. యాంకిల్ జాయింట్, మడం జాయింట్ మీద స్ట్రెయిన్ అనేది 8 times తగ్గుతుంది. సో మన బాడీ వెయిట్ అనేది తగ్గగలిగితే ఈ జాయింట్ మీద స్ట్రెయిన్ కూడా తగ్గుతుంది. అండ్ ఆల్సో ఈ జాయింట్ పెయిన్స్ అనేవి కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. మన బాడీ వెయిట్ లో 10%, ఫర్ సపోజ్ ఒక 80 kgs ఉన్న పర్సన్ 10% అంటే 8 kgs తగ్గగలిగితే జాయింట్ పెయిన్స్ అనేవి 50 to 60% తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఈ హైట్ వెయిట్ చూసుకుని మనం BMI అని ఒక పారామీటర్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఈ BMI నార్మల్ గా 18.5 to 25 నార్మల్ అని చెప్తాం. కానీ ఐడియల్ గా మన జాయింట్స్, బోన్ హెల్త్ మెయింటైన్ చేయడానికి 23 లోపు BMI ని మెయింటైన్ చేయగలిగితే కనుక పెయిన్స్ అనేవి తగ్గించుకోవచ్చు అనమాట. కొంతమందికి డౌట్ రావచ్చు, మేము పెద్ద వయసులో ఉన్నాము, లేదు మేము యాక్టివ్ గా లేము, మోకాలు నొప్పులు ఉన్నాయి, ఎక్సర్సైజ్ చేయలేము, అలాంటప్పుడు BMI ఎలా మెయింటైన్ చేయాలి? అట్లీస్ట్ డైట్ ద్వారా మన BMI ని నార్మల్ లెవెల్లో ఉంచుకోవడానికి ట్రై చేయాలి. ఎప్పుడైతే మనం బాడీని హెల్దీ వెయిట్ రేంజ్ లో మెయింటైన్ చేస్తున్నామో, మనకి చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు, అంటే ఎప్పుడైనా కాలు బెణికి, లేదు చిన్న చిన్న వాటికి కింద పడినప్పుడు మనకి ఫ్రాక్చర్లు అయ్యే ఛాన్సులు కూడా, వెయిట్ ఎప్పుడైతే తగ్గిందో ఈ ఫ్రాక్చర్లు అయ్యే ఛాన్సులు కూడా తగ్గిపోతాయి అనమాట. మనం ఎప్పుడైతే ఈ బాడీ వెయిట్ ని తగ్గించుకోగలిగామో మన స్పైన్ మీద ఉండే లోడ్ కూడా తగ్గిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్ గా బ్యాక్ పెయిన్, నడుము అరుగుదల, స్పాండిలోసిస్ అంటాం, ఈ ప్రాబ్లమ్స్ కూడా తగ్గించుకునే అవకాశం. నెక్స్ట్ టిప్, బాడీలో కంటిన్యూస్ మూవ్మెంట్ మెయింటైన్ చేయడం. ఎప్పుడైతే మనకి బాడీలో జాయింట్స్ అనేవి కంటిన్యూస్ మూవ్ అవుతూ ఉంటాయో జాయింట్ లూబ్రికేషన్ ఉంటుంది, అది మెయింటైన్ అవుతూ ఉంటుంది. దానివల్ల స్టిఫ్నెస్ అనేది కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. చాలా మంది సాఫ్ట్వేర్ వాళ్ళు అండ్ మిగతా డెస్క్ జాబ్ వాళ్ళు ఎక్కువసేపు కూర్చుని పని చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ ప్రొఫెషన్ పరంగా రోజులో ఒక 8 to 9 hours కూర్చునే ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే కంటిన్యూస్ కూర్చోవడం కన్నా కూడా ఎవ్రీ 40 to 45 minutes ఒక చిన్న బ్రేక్ తీసుకుని 5 minutes అలాగా నడిచి స్ట్రెచ్ చేసుకుని బాడీని మళ్ళీ కూర్చుంటే కనుక మనకి బాడీ జాయింట్స్ స్టిఫ్ అయ్యే అవకాశాలు తగ్గిపోతాయి. అండ్ స్పైన్ మీద లోడ్ అవి కూడా కొంచెం నార్మల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మరొక టిప్, రెగ్యులర్ ఎక్సర్సైజ్. ఒకవేళ నీ పెయిన్స్ అవి ఏం లేవు, మాకు బాడీ అంతా బాగానే ఉంది అనుకున్న వాళ్ళైతే రెగ్యులర్ గా వాకింగ్ గానీ, జాగింగ్ గానీ, రన్నింగ్ లాంటివి చేసుకోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ నీ పెయిన్స్ ఉన్నాయి అనుకున్న వాళ్ళైతే కనుక ప్లెయిన్ వాకింగ్ చేసుకోవచ్చు, లేదంటే సైక్లింగ్ చేసుకోవచ్చు. స్విమ్మింగ్ లాంటిది ఏమన్నా ఆప్షన్ ఉంటే కనుక స్విమ్మింగ్ చేసుకోవచ్చు. హైడ్రోథెరపీ అనేది దానివల్ల ఏంటంటే మనకు బాయన్సీ ఎఫెక్ట్ వల్ల జాయింట్స్ మీద లోడ్ అది కూడా ఇంకా తక్కువ పడుతుంది అనమాట. దాంతో పాటు ఒకవేళ యంగ్ ఏజ్ లో ఉండి అంతా ఫిట్ గా ఉన్నారు అనుకుంటే మనకి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసుకోవచ్చు, మజిల్ ట్రైనింగ్ చేసుకోవచ్చు. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వల్ల మనకి మజిల్ బిల్డప్ అది మంచిగా అయ్యి దాని తర్వాత మజిల్ వేస్టింగ్ అయ్యే ఛాన్సులు, మజిల్ వీక్ అయ్యే ఛాన్సులు చాలా వరకు తగ్గిపోతాయి. చాలా మంది ఎక్సర్సైజ్ అప్పుడు చేసే తప్పు ఏంటంటే వార్మప్, స్ట్రెచెస్ అవి చేయకుండా డైరెక్ట్ ఎక్సర్సైజ్ కి వెళ్తూ ఉంటారు. అది తప్పండి. ఎందుకంటే మనకు వార్మప్ చేయడం వల్ల మనకు మజిల్స్ అనేవి సరిపడా స్ట్రెచ్ అవుతాయి అండ్ ఇంజురీ అయ్యే ఛాన్సులు కానీ, జాయింట్ పెయిన్స్ వచ్చే ఛాన్సులు కానీ మీకు చాలా వరకు తగ్గిపోతాయి వార్మప్ అండ్ స్ట్రెచెస్ వల్ల. ఈ ఎక్సర్సైజ్ అప్పుడు ఇంకొక చిన్న టిప్ ఏంటంటే ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ వీలైనంత వరకు వేసుకోవడం. వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు రిస్ట్ కి రిస్ట్ బ్యాండ్ కానీ, లేదా నడుంకి లంబార్ సపోర్ట్ కానీ ఇవి వేసుకుని చేసుకుంటే మనకి నడుంలో స్ట్రెయిన్ అయ్యే అవకాశాలు, లేదు డిస్క్ ప్రాబ్లం వచ్చే అవకాశాలు, రిస్ట్ స్ట్రెయిన్ అయ్యే అవకాశాలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. దాంతో పాటు మోకాళ్ళకి సంబంధించి ఒకవేళ ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక నీ బ్రేస్లు ఉంటాయి, ఆ నీ బ్రేస్లు అవి వేసుకుంటే కనుక మనకి మోకాల్లో కార్టిలేజ్ కి, లెగమెంట్ కి ఇంజురీ అయ్యే ఛాన్సులు చాలా వరకు తగ్గిపోతాయి. మరొకటి మజిల్స్, బోన్స్ స్ట్రెంథెన్ చేసుకోవడం. ఎప్పుడైతే మనం రెగ్యులర్ గా స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది మన వర్కౌట్స్ లో యాడ్ చేస్తామో మనకి మజిల్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి. దానివల్ల మనకు జాయింట్స్ చుట్టూ ఆ సపోర్ట్, స్టెబిలిటీ అనేది పెరుగుతుంది. అండ్ ఆల్సో మనకి నడిచినప్పుడు కానీ, పరిగెత్తినప్పుడు కానీ మోస్ట్ ఆఫ్ ద లోడ్ స్ట్రాంగ్ అయిన మజిల్స్ తీసుకుంటాయి. సో దట్ జాయింట్ మీద ఎక్కువ లోడ్ ఉండదు, ఆర్థరైటిస్ ఛాన్సులు కూడా చాలా వరకు తగ్గిపోతాయి. అండ్ ఆల్సో మనకి రీసెర్చెస్ ప్రకారం 40 years తర్వాత మజిల్ అనేది కొంచెం వీక్ అయిపోవడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఎంగేజ్ లో ఉన్నప్పుడే స్ట్రెంత్ ట్రైనింగ్, మజిల్ వర్కౌట్స్ అవి చేసుకుంటాము, మనకి ఓల్డ్ ఏజ్ లో మజిల్ వీక్ అయిపోయే ఛాన్సులు అవన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతాయి. మనకి మజిల్ స్ట్రెంథనింగ్ లో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ కోర్ మజిల్ స్ట్రెంథనింగ్. కోర్ మజిల్స్ ఏంటంటే మనకి అబ్డామిన్ కానీ, బ్యాక్ కానీ, చెస్ట్ మజిల్స్ కానీ ఇవి ఎప్పుడైతే మనకి స్ట్రాంగ్ గా ఉంటాయో మన బాడీ పోస్చర్ ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల మన జాయింట్స్ మీద లోడ్ కూడా తగ్గుతుంది. ఎప్పుడైతే బాడీ పోస్చర్ కూడా ఇంప్రూవ్ అయిందో మనం పేషెంట్ పడిపోయే అవకాశాలు, అంటే ఫాల్ ఛాన్సెస్ కానీ, లేదు యాంకిల్ కానీ, మిగతా లిగమెంట్స్ కానీ ఇంజురీ అయ్యే ఛాన్సెస్ కానీ, జాయింట్ పెయిన్స్ కానీ అన్ని తగ్గిపోతాయి. ఇంకొకటి వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ లైక్ వాకింగ్, రన్నింగ్ ఇలాంటివి చేస్తున్నంత వరకు మనకి బాడీ ఎప్పుడైతే వెయిట్ బేరింగ్ చేస్తూ ఉంటుందో ఆ బోన్స్ అనేది కంటిన్యూస్ స్టిమ్యులస్ వస్తూ ఉంటుంది కొత్త బోన్ ఫామ్ అవడానికి ఆస్టియోబ్లాస్ట్ ద్వారా. సో మనకి బోన్ ఫార్మేషన్ కోసం వెయిట్ బేరింగ్ స్టిమ్యులస్ ఎక్సర్సైజ్ అనేవి చేసుకుంటూ ఉంటే మనకి బాడీ, బోన్, మజిల్స్ అన్ని స్ట్రాంగ్ గా ఉంటాయి. నెక్స్ట్ ఇది ఐస్ ప్యాక్ ఆర్ హాట్ ప్యాక్ అప్లికేషన్. ఏది ఎప్పుడు పెట్టాలి? జనరల్ గా మనం ఎక్సర్సైజ్ అవి చేసినప్పుడు మనకి ఏమైనా కాలు వాపు వచ్చింది, కొంచెం ఎర్రగా అయింది, కాలు ఉబ్బినట్టు అయింది అనుకుంటే మనం ఇమీడియట్ గా ఐస్ ప్యాక్ పెట్టుకోవాలి. అక్కడ
హాట్ ప్యాక్ పనిచేయదు. ఈ ఐస్ ప్యాక్ అనేది మనకు ఆ లోపల వాపుని ఆ ఎరుపుని తగ్గించడానికి యూజ్ అవుతుంది. జనరల్ గా లేదు ఏమైనా దెబ్బ తగిలింది ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, అలాంటప్పుడు కూడా ఐస్ ప్యాక్ పెడతాం. ఎందుకంటే టెంపరీగా బ్లడ్ ఏదైతే అక్కడ కలెక్ట్ అవడానికి ట్రై చేస్తుందో, వాపు ఏదైతే వచ్చిందో తగ్గడానికి ఐస్ ప్యాక్ బాగా పనిచేస్తుంది. ఈ క్రానిక్ గా ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా ఉన్న నొప్పులు, ఏది మోకాలు నొప్పి, నడుము నొప్పి, ఇలాంటి వాటన్నిటికీ హాట్ ప్యాక్ బాగా పనిచేస్తుంది. మరొక ఇంపార్టెంట్ పాయింట్ పోస్చర్. మనం ఎప్పుడైతే కరెక్ట్ పోస్చర్ మెయింటైన్ చేస్తామో మన జాయింట్స్ మీద కానీ ఆ సరౌండింగ్ మజిల్స్ మీద కానీ వీటన్నిటి మీద లోడ్ తగ్గిపోతుంది. ఆ జాయింట్ పెయిన్స్, మజిల్స్ స్ట్రెయిన్ అయ్యే అవకాశం ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట. చాలా మంది వాళ్ళ ప్రొఫెషనల్ పరంగా రిపీటెడ్ మూవ్మెంట్స్, అంటే ఇప్పుడు పొలం పనులు చేసేవాళ్ళు కానీ, కూలి పనులు చేసేవాళ్ళు, మాటికి ముందు కొంగి లేవడం ఇలాంటివి కానీ, లేదు ఎక్కువసేపు కూర్చుని పని చేయాల్సిన వాళ్ళు, డెస్క్ జాబ్ లాంటివి, ఎక్కువసేపు నుంచోవాల్సిన వాళ్ళు, ట్రైన్ డ్రైవర్లు, బస్ కండక్టర్లు ఇలాంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ ఆ పోస్చర్ కి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో దట్ ఆ జాయింట్స్ మీద కానీ, మజిల్స్ మీద కానీ, నడుము మీద కానీ స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటుంది. మనం ఫర్ సపోజ్ ముందు కొంగి ఏదైనా బరువైన వస్తువు వెత్తాలి అన్నప్పుడు డైరెక్ట్ నడుము మొత్తం ముందు కొంగకుండా మోకాళ్ళు వంచి అప్పుడు ముందు కొంగగలిగితే మొత్తం స్ట్రెయిన్ అంతా నడుము మీద పడదు. సో దట్ ఆ నడుము కండరాల మీద, డిస్కుల మీద స్ట్రెయిన్ అయ్యే అవకాశం చాలా వరకు తగ్గిపోతుంది. అండ్ ఆల్సో ఎక్కువసేపు కూర్చోవాల్సిన వాళ్ళు నడుముని అలా గాల్లో వదిలేకుండా నడుముకి సపోర్ట్ ఉంచుకోవాలి. చైర్ ఉంటే చైర్ గా అనుకోవడం, ఒకవేళ ఇన్ కేస్ ఇంటి దగ్గర మంచం మీద కూర్చుంటే కనుక గోడకు దిండేసుకుని సపోర్ట్ పెట్టుకోవడం, ఇలాగా నడుము కంపల్సరీ ఎప్పుడు ఒక సపోర్ట్ ఉండేలాగా చూసుకోవాలి. లేదంటే పారాస్పైనల్ మజిల్స్ అనేవి వీక్ అయిపోతాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డైట్. బాడీలో జాయింట్స్ అనేవి హెల్తీగా మెయింటైన్ అవ్వాలంటే మనకు ఆల్రెడీ తెలుసు బోన్స్, మజిల్స్ అనేవి స్ట్రాంగ్ గా ఉండాలి. ఈ బోన్స్ కోసం కాల్షియం రిచ్ ఫుడ్స్ అంటే మిల్క్ ప్రొడక్ట్స్, చీజ్, యోగర్ట్, రాగి, మిల్లెట్స్, బాజ్రా ఇలాంటివి తీసుకుంటాం. అండ్ డి విటమిన్ కూడా చాలా సఫిషియంట్ గా ఉండేలాగా తీసుకోవాలి. ఈ ఎగ్స్, ఫిష్, మెయిన్ సాల్మన్, మ్యాకరెల్ ఫిష్ ఇవి తీసుకోవాలి. అండ్ వైటమిన్ సి, ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ లెమన్, గ్రేప్, ఆరెంజ్ అండ్ ఆమ్లా, బెర్రీస్ ఇలాంటి వాటిల్లో. సో ఎప్పుడైతే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనకు స్ట్రాంగ్ గా ఉంటాయో మన జాయింట్ పెయిన్స్ అనేవి కూడా తగ్గిపోతాయి. అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ ఏదైతే ఈ టర్మరిక్, గ్రీన్ టీ అని కానీ, బ్రాకలీ ఇవన్నీ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్ ఉంటాయి కాబట్టి జాయింట్ పెయిన్స్ అండ్ జాయింట్స్ లో వచ్చే వాపు, వాతం కూడా చాలా వరకు తగ్గించేస్తాం. ఎప్పుడైతే మనం డైట్ హెల్తీగా తీసుకుని బోన్స్ ని హెల్తీగా మెయింటైన్ చేయగలిగామో ఆ బోన్స్ వల్ల మనకి జాయింట్స్ అనేవి అరుగుదల కానీ, బోన్స్ అనేవి వీక్ అయిపోవడం కానీ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. సో ఆస్టియో ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ ఈ రెండింటిని మనం తగ్గించుకోవచ్చు. ఫైనల్ గా మన జాయింట్స్ ని, బోన్స్ ని హెల్తీగా మెయింటైన్ చేసుకోవాలంటే మనం హెల్తీగా డైట్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో దానికి సరిపడా ఎక్సర్సైజ్ చేసుకోవడం అండ్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇవన్నీ ఇంటర్లింక్డ్ సైకిల్ అన్నమాట. ఈ వీడియోలో చెప్పిన పాయింట్స్ అన్ని డైలీ లైఫ్ లో మనం ఇంప్లిమెంట్ చేసుకోగలిగినవి. మీరు హెల్తీగా ఉండడంతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ హెల్తీ టిప్స్ అనేవి షేర్ చేసి వాళ్ళు హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి హెల్ప్ చేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.